రియాక్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ హుక్స్? ఈ యొక్క క్వెషన్ డిస్కస్ చేద్దాము. హుక్స్ ఆర్ స్పెషల్ ఫంక్షన్స్ ఇన్ రియాక్ట్ దట్ అలౌ యూ టు యూజ్ స్టేట్ అండ్ అదర్ రియాక్ట్ ఫీచర్స్ ఇన్ ఫంక్షన్ కంపోనెంట్స్. ద రూల్స్ ఆఫ్ హుక్స్ ఆర్ ద ఫాలోస్. అసలు హుక్స్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్స్ అన్నమాట. మనకి జావాస్క్రిప్ట్‌లో ఎలా అయితే ఫంక్షన్స్ ఉంటాయో, మెథడ్స్ ఉంటాయో, రియాక్ట్‌లో కూడా హుక్స్ అంటే ఒక ఫంక్షన్, స్పెషల్ ఫంక్షన్స్ ఇన్ రియాక్ట్. అయితే ఇవి టు యూజ్ స్టేట్ అండ్ అదర్ రియాక్ట్ ఫీచర్స్ ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్స్. మనము రియాక్ట్ యొక్క ఫీచర్స్‌ని యూజ్ చేయాలంటే, మనకి స్టేట్‌ని మేనేజ్ చేయాలంటే మనము యూజ్ చేస్తాము ఈ యొక్క హుక్స్‌ని. స్టేట్‌ని అంటే డేటాని మేనేజ్ చేయడం కోసము ఈ యొక్క హుక్స్‌ని మనము యూజ్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఫంక్షన్ కంపోనెంట్స్‌లో మాత్రమే. అయితే ఏమేమి ఉన్నాయి ఇంక మనకి రూల్స్ ఏమైనా ఇచ్చినట్టయితే, హుక్స్ ఆర్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ సో దే కెన్ యాక్సెప్ట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్స్ వాల్యూస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫంక్షన్. సేమ్ మిగతా ఫంక్షన్స్‌లా జావాస్క్రిప్ట్ ఫంక్షన్ లాగానే హుక్స్ కూడా ఏం చేస్తాయి, జావాస్క్రిప్ట్ ఫంక్షన్ లాగా ఏం చేస్తాయి, అది ఆర్గ్యుమెంట్స్‌ని యాక్సెప్ట్ చేస్తాయి, అలాగే వాల్యూస్‌ని రిటర్న్ చేస్తాయి అన్నమాట. మిగతా జావాస్క్రిప్ట్ ఫంక్షన్ లాగానే సేమ్ అన్నమాట. ఇదొక రూల్ అన్నమాట. ఓన్లీ కాల్ హుక్స్ అట్ ద టాప్ లెవెల్, డోంట్ కాల్ హుక్స్ ఇన్సైడ్ లూప్స్, కండిషన్స్ ఆర్ నెస్టెడ్ ఫంక్షన్స్. హుక్స్ యొక్క ముఖ్యమైన మంచి ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, మన హుక్స్‌ని టాప్‌లో కాల్ చేయాలి. అంటే మనం ఎప్పుడైతే ఫంక్షన్ స్టార్ట్ అయిందో, అదే కంపోనెంట్ స్టార్ట్ అయిందో, దాని లోపల టాప్‌లో ఇది హుక్స్‌ని మనము కాల్ చేయవలసి ఉంటుంది. లూప్స్‌లో గానీ, కండిషన్స్ లోపల గానీ, నెస్టెడ్ ఫంక్షన్స్‌లో గానీ మనం హుక్స్‌ని కాల్ చేయకూడదు. ఓన్లీ కాల్ హుక్స్ ఫ్రమ్ రియాక్ట్ ఫంక్షన్ కంపోనెంట్స్. ఓన్లీ ఫంక్షన్ కంపోనెంట్స్‌లో మాత్రమే ఈ హుక్స్‌ని మనము కాల్ చేయవలసి ఉంటుంది. క్లాస్ కంపోనెంట్స్‌లో దీన్ని యూజ్ చేయరు. డోంట్ కాల్ హుక్స్ ఫ్రమ్ రెగ్యులర్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ మామూలుగా జావాస్క్రిప్ట్ ఫంక్షన్ రాస్తాం కదా మనము, రియాక్ట్‌లో కూడా అలాంటి చోట్ల మనం హుక్స్‌ని కాల్ చేయలేమన్నమాట. హుక్స్ మస్ట్ బి కాల్డ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఎవ్రీ టైమ్ ఏ కంపోనెంట్ ఎంటర్. ఒక ఆర్డర్ ప్రకారం హుక్స్‌ని మనం కాల్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనకి యూజ్ స్టేట్ హుక్ ఉంది, యూజ్ ఎఫెక్ట్ హుక్ ఉంది. ఫస్ట్ యూజ్ స్టేట్ హుక్‌ని కాల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము యూజ్ ఎఫెక్ట్ హుక్‌ని కాల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇది ఒక ఆర్డర్‌లోనే కాల్ చేయవలసి ఉంటుందన్నమాట. హుక్స్ ఆర్ నేమ్డ్ విత్ ఏ యూజ్ ప్రిఫిక్స్ ఫాలోడ్ బై ద నేమ్ ఆఫ్ ద స్టేట్ దే మేనేజ్. ఫర్ ఎగ్జాంపుల్, యూజ్ స్టేట్ ఈజ్ ఏ హుక్ దట్ మేనేజెస్ స్టేట్. హుక్స్‌ని మనము ఎలా ప్రిఫిక్స్ అని యూజ్ అనే ప్రిఫిక్స్ ద్వారా మనము హుక్స్‌ని కాల్ చేయవలసి ఉంటుందన్నమాట. మనం కస్టమ్ హుక్ క్రియేట్ చేసినా సరే యూజ్‌ని మనం యాడ్ చేయవలసి ఉంటుంది. ఇది హుక్స్ యొక్క ముఖ్యమైన రూల్స్.